హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. దాదాపు 105 రోజులు అంటే 15 వారాలు ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ రెండిటితో పాటు కర్ణాటక కూడా ఈ 3 రాష్ట్రాలను కలిపి ఒక రేంజ్లో ఊరించింది బిగ్ బాస్. మొత్తానికైతే రేపటితో ఆదివారంతో అయితే శుభం కాడ అయితే వేయబోతున్నారు. ఎన్నో వివాదాలు, ఎన్నో గొడవలు, మొత్తానికి ఫైనల్కి వచ్చేసరికి విజేతలు ఎవరు అన్న దాని మీద చిన్న డిస్కషన్. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఈ లైక్ అనేది మీకు తెలుసు కదా, బండి స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలా? పెట్రోల్ ఉండాలా. మాకు అలాంటిదే ఈ లైక్. మర్చిపోకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈ వీడియోలో విన్నర్ ఎవరు అనేది క్లియర్గా చూద్దాము. అలాగే ఓటింగ్ ఎలా ఉందని ఒకసారి చూద్దాము. సూట్ కేసు ఎవరిని ఊరించిపోతుంది, టెంప్ట్ ఎవరు అవుతారు అన్న విషయం కూడా క్లియర్గా చూద్దాము. మొదట ఓటింగ్ గురించి చూస్తే సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండే కాబట్టి యూట్యూబ్లో ఒక రకంగా ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఒక రకంగా ఉంది. యూట్యూబ్లో అయితే నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్లో అయితే గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆదివారం నైట్ నుంచి కదా ఓటింగ్ స్టార్ట్ అయింది. ఆ రోజు వరకు నిఖిలే టాప్లో ఉన్నాడు రెండిట్లో చూసినా సరే. నాకు నెక్స్ట్ రోజు నుంచి ఏమైందేమో కానీ తెలుగోడు అని చెప్పేసి గౌతమ్ని బాగా ట్రోల్ చేశారు. సో తెలుగోడు గెలవాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ నుంచి ఓటింగ్ రిజల్ట్స్ అయితే మారిపోయింది. అక్కడ నుంచి గౌతమే టాప్లో ఉంటా వచ్చాడు. బట్ అఫీషియల్గా యూట్యూబ్లో చూస్తే, యూట్యూబ్ పోల్స్లో చూస్తే నిఖిలే ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళు మాత్రం పొజిషన్స్ ఏం చేంజ్ కాలేదు, వాళ్ళది అట్లాగే ఉంది. మొత్తానికి 80% ఓటింగ్ అయితే వీళ్ళిద్దరే షేర్ చేసుకున్నారు. మిగతా 20% అయితే వాళ్ళు ముగ్గురే షేర్ చేసుకున్నారు. ఈ ఐదుగురిలో ఒకరే కాబట్టి విన్నర్. దీన్ని డీప్గా అయితే డిస్కస్ చేద్దాము. ఎందుకంటే రేపటి నుంచి అయితే బిగ్ బాస్ అనేది మనం మాట్లాడుకోము, వినలేము కూడా. దానికి తోడు టాప్ సెలబ్రిటీస్ ఎవరో వస్తున్నారు. అల్లు అర్జున్ గారి పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఇంకా బిగ్ బాస్ హౌస్ ఏదైతే అన్నపూర్ణ స్టూడియో ఉందో ఆ స్టూడియో చుట్టూ అయితే కొన్ని కెమెరాలు అమర్చేసి లాస్ట్ టైం లాగా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, లాస్ట్ టైమే చాలా వరకు తప్పించుకున్నారు. బస్సు అద్దాలు కావచ్చు, అంటే ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు కదా కొంతమంది, అది పల్లవి ప్రశాంత్ విషయంలో. సో అలాంటి ఏం జరగకుండా ఈసారి అయితే కట్టుదిట్టమైన పక్కడబందీగా పోలీసులు అయితే మంచి చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పేసి అయితే వార్తలు అయితే ఉన్నాయి. అవి మనం హైదరాబాద్ దాకా వెళ్ళి చూడలేదు కాబట్టి మనకైతే 100% అయితే తెలియదు. ఇక చూద్దాము. స్టార్టింగ్ నుంచి అయితే మొత్తానికి ఈ ఫినాలే వీక్ ఏదైతే ఉందో సూపర్ డూపర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ ఫినాలే వీక్, ఫైనల్ వీక్ కదా, ఎలాంటి గొడవలు లేదు. పాపం హౌస్లో వాళ్ళని ఏదో మహారాజుల్లాగా, మహారాణుల్లాగా అయితే వాళ్ళని ఈ లాస్ట్ వీక్ అయితే బాగా సాకారు. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అంటే ఇన్ని రోజులు హౌస్లో ఎన్ని కష్టాలు పడ్డారో, కొట్టుకోవటం, నట్టుకోవటం, టాస్కులు ఆడటం, ఉదయాన్నే లేసి ఉరుకులు పరుగుల మీద ఎప్పుడంటే అప్పుడు లేచి టాస్కులు ఆడటం, ఇలా జరిగింది కదా. బట్ ఈ ఫినాలే వీక్లో మాత్రం అలాంటిది ఏం లేదు. చాలా అంటే చాలా డీసెంట్గా, చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఏవీలు వేశారు. ఒక్కొక్కరిని నబిల్ని అయితే ఒక రకంగా అయితే వరంగల్ షేర్ అని చెప్పి పొగిడారు. అలాగే ప్రేరణాయణ అయితే పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్ల ఏదో గట్టిగా ఉండాలి, నువ్వు నిరూపించావు పెళ్ళైనా కూడా అని చెప్పేసి ఆమెను పొగిడారు. ఇంకా అవినాష్ని అయితే నీ జర్నీ చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ చేసావు అని చెప్పేసి అయితే తను పొగట్టం. ఇంకా నిఖిల్ అండ్ గౌతమ్ని అయితే హీరో అన్నట్టుగా భయంకరంగా పొగిడారు. సో ఆ ఏవీలతో మొత్తానికి అలాగే కొన్ని సీరియల్స్, ఈ సీరియల్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ప్రోమోలు, వాళ్ళతో చిట్ చాట్లు, వాళ్ళతో వండించుకోవటాలు, వాళ్ళతో కొన్ని గేమ్లు, ఇలా చాలా ఫన్నీగా అయితే చాలా హ్యాపీగా అయితే అందరూ గడిచిపోయింది. మొత్తానికి వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే విన్నర్ ఎవరు అవుతారని తెలియదు, సూట్ కేసు ఎవరు తీసుకోవాలో తెలియదు. మొత్తానికి సుమాకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ఐదుగురిలో ఒకరినైతే ఎలిమినేషన్ చేస్తుంది. ఇంకా ఉండే నలుగురిలో అయితే ఒకరికి సూట్ కేసు ఇస్తారు. ఇదే జరిగేది. ఇంకొకరు ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురులో ఎలా డిసైడ్ చేస్తారనేది చూడాలా. చూసినంత వరకు ఎవరికి తెలియదు. అఫీషియల్ ఓటింగ్ అయితే ఎవరికి తెలియదు. అన్అఫీషియల్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అఫీషియల్ ఓటింగ్ వచ్చేసి బిగ్ బాస్ చేతిలోనే ఉంది. వాళ్ళే డిసైడ్ చేసేది కదా ఎవరు విన్నర్ కాకూడదని చెప్పేసి. జనాలంతా అనుకునేది మాత్రం నిఖిల్ నిఖిల్ నిఖిల్, అంటే ఎక్కువ శాతం నిఖిల్ అంటున్నారు. ఓటింగ్ పరంగా చూస్తే గౌతమ్ కూడా టాప్లో ఉన్నాడు. ఇదే కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఈసారి రిజల్ట్ అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గౌతమ్కి చాలా మైనస్లు ఉన్నాయి, నిఖిల్కి చాలా ప్లస్లు ఉన్నాయి. ప్లస్ల పరంగా చూసుకుంటే గౌతమ్కి తక్కువనే కాబట్టి, ఎందుకంటే మధ్యలో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు తను. ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ ఉన్నాడు. ఎప్పుడైతే ఓటింగ్ స్టార్ట్ అయిందో మొన్న ఫైనల్ అంటే పోయిన ఆదివారం, అప్పటి నుంచి కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా ఉండింది. నువ్వా గౌతమా నిఖిల, నువ్వా నేనా అన్నట్టుగా
ఒకరు టాప్కి వెళ్ళటం, ఒకరు పడిపోవటం, ఒకరు టాప్కి వెళ్ళటం, ఒకరు పడిపోవటం, ఇదే జరుగుతూ వచ్చింది. బట్ లాస్ట్కి నిన్న రాత్రితో అయితే ఓటింగ్ అయితే ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత అందరిలో మొత్తం సోషల్ మీడియా మొత్తం ఒకటే డిస్కషన్స్, నిఖిల్ విన్నారని, గౌతమ్ విన్నారని చెప్పేసి. ఇప్పుడు ఎవరు ఏం చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటే చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో చూస్తే నిఖిల్ విన్నర్ అని చూపిస్తుంది, ఎందుకంటే టాప్లో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో చూస్తే గౌతమ్ ఈజ్ టాప్ ఓటింగ్ పరంగా, యూట్యూబ్ పరంగా చూస్తే నిఖిల్ ఈజ్ టాప్. ఇదే జరుగుతూ ఉంది. థర్డ్ పొజిషన్ అయితే నబిల్కే వచ్చింది. అక్కడ అదే ఇన్స్టాగ్రామ్లో అట్లా ఉంది, యూట్యూబ్లో కూడా అట్లాగా ఉంది. మొత్తానికైతే వీళ్ళ థర్డ్ పొజిషన్ నుంచి కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా వ్యూవర్స్ అందరూ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని అసలు పట్టించుకోవాలి ఎవ్వరు కూడా. ఏదో వాళ్ళ గురించి కాకుండా నిఖిల్ అండ్ గౌతమ్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు విన్నారని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. ట్విస్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే నబిల్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్ ఎలా జరిగిందని చెప్పేసి ఎవరికి తెలియదు. కొంతమంది చెప్తా ఉన్నారు ఏంది పిఆర్ ఓటింగ్లు ఎక్కువ పడి ఉంటాయని చెప్పేసి, పెయిడ్ ఓటింగ్ అని చెప్పేసి. కొంతమంది చెప్తున్నారు అలా జరిగేదానికే ఆస్కారం అయితే లేదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇదన్నీ తేలాలంటే అఫీషియల్ ఓటింగే ఇస్ ఫైనల్ కదా. ఇప్పుడు మనం ఎలిమినేషన్ అయిన వాళ్ళు అందరికి కూడా మనం ఆ రోజు పోల్స్ పెడతా ఉన్నాం, ఆరుగురులో ఎవరు ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి. సో 99% అంటే 99% అయితే ఆ పోల్సే జెన్యున్గా అవుతూ ఉండింది. ఎక్కడో 1-2 ఎలిమినేషన్ అయినప్పుడు మాత్రం అది తప్పే. ఎందుకంటే వాళ్ళు ఆ వీక్లో ఏంటంటే టాస్క్లు ఆడకపోవటం వల్ల మనం అనుకుంటాం ఈరోజు ఇతను ఎలిమినేషన్ అయిపోతాడు, ఇతను ఇంకా వేస్ట్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ వీక్లో అతను పుంజుకుంటాడు, ఇంకొక అతను ఏదో రకంగా అట్టయ్యో ఏదో రకంగా నేను వెళ్ళిపోతానో ఏదో రకంగా చూసాం కదా మణికంఠ విషయంలో కూడా. అదనమాట మణికంఠ విషయంలో జరిగింది అదే కదా. మణికంఠ కానీ ఆ రోజు నేను వెళ్ళిపోను అని చెప్పుంటే గౌతమ్ ఉండేవాడు కాదు. అది 100% అందరికి తెలుసు. మణికంఠనే ఇంతవరకు తీసుకొచ్చి గౌతమ్ నిలబెట్టాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు, ఎందుకంటే అది నిజం కదా. ఆ రోజు మణికంఠ నేను అవసరం ఉంటాను అని చెప్పి ఉంటే గౌతమ్ ఈజ్ అవుట్. అప్పటి నుంచి గౌతమ్ కనిపించేవాడు కాదు, నబిల్ ఉండేవాడు. గౌతమ్ గౌతమ్ వచ్చిన తర్వాత కదా నబిల్కి తగ్గింది, ఎందుకంటే ఆయన టాస్క్ ఆడకపోని. బట్ ఏంటంటే అవతల వాళ్ళని మాట్లాడటంలో టాప్లోకి వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అదే జరిగింది. అందరినీ పృథ్వీతో గొడవ, తర్వాత నిఖిల్తో గొడవ, యష్మిని నానా రకాలుగా మాట్లాడటము, ఈ మాటలతోనే అందరి కంట్లో పడ్డాడు. లేదంటే గౌతమ్ కూడా ఉండేవాడు కాదు. మేబీ వచ్చిన రోజే గౌతమ్ ఎలిమినేషన్ అని చెప్పేసి షాక్ తిన్నాడు కదా, ఇంకా నేను నెక్స్ట్ వీక్ ఉన్నాను అనుకున్నాడేమో, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. మొత్తానికి హౌస్లో ఎవరైనా సరే ఒక పద్ధతి అంటే ఎవరు చెప్పారంటే రోహిణి గారు చెప్పారు. ఏమని, ఏదైనా నీట్గా ఉంటాడు, తినటంలో ఫుడ్ విషయం మాత్రం కరెక్ట్గా ఉంటాడని చెప్పేసి అయితే రోహిణి చెప్పింది. అందుకే ఆమె ఏదో గుడ్ బాయో ఏదో మంచి బాయో ఏదో పేర్లు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అంతా పక్కన పెట్టేద్దాము. మొత్తానికైతే అఫీషియల్గా ఎవరికి తెలియదు, అన్అఫీషియల్గా అయితే ఇది విషయం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రేరణ కూడా ఒక్కొక్కసారి రేసులో రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది బిగ్ బాస్ చేతిలోనే ఉంది. నిఖిల్కి అయితే కన్నడ, ఆంధ్ర ఈ 2 ఓట్లు పడతాయి, అండ్ సీరియల్ బ్యాచ్ ఓట్లు కూడా ఖచ్చితంగా పడుద్ది. బట్ గౌతమ్కి కన్నడ ఓట్లు పడవు కదా, కన్నడ వాళ్ళ ఓట్లు, అందుకని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా. మేబీ మీరు ఎవరు ఓటేసారో 100% జెన్యున్గా అయితే కింద అయితే కామెంట్ చేయండి. దాని ద్వారా నేను కూడా కొంచెం డిసైడ్ అవుతాను, నెక్స్ట్ వీడియోతో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గాయ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటా. లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ రాజు వాణిమల్లి.